అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు గెలిచారని చెప్పేసి అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, బీజేపీ వాళ్ళు కూడా అన్నారు. అయితే జరిగింది ఏంటి? ఎలక్షన్ కమిషన్. ఇదంతా చూడాల్సింది ఏంటి? ఎలక్షన్ కమిషన్ అనేటువంటి సంస్థ స్వతంత్ర సంస్థకు వ్యవహరించాలి, ప్రతిదీ కంట్రోల్ చేయాలి. గతంలో చేసినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ ఓటర్ కార్డులు ఈ ఒక ప్రైవేట్ వ్యక్తి ఓటర్ కార్డులు వంచే దగ్గర నుంచి దొంగ ఓట్లు వేసేంత వరకు చూడాలి. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? దేశవ్యాప్తంగా బీజేపీ అనే పార్టీ దొంగ ఓట్లతోటే కర్ణాటకలో 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు వేసుకునే గెలిచింది అని అన్నటువంటి ఆయన రోజు పీపీటీలు కట్టబట్టుకొని రోజు చూపిస్తున్నటువంటి అంశం. ఈ స్వతంత్ర సంస్థగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ బీజేపీ అనుబంధ సంస్థ అనేది రాహుల్ గాంధీ వాదన, రాహుల్ గాంధీ ఆరోపణ, రాహుల్ గాంధీ నమ్ముతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అదే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటిది. ఎలక్షన్ కమిషన్ ఎట్లా వివరించాలి? గతంలో మున్గోడు ఎలక్షన్ చూసినాం. మున్గోడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసింది, ఎస్పీకి వార్నింగ్ ఇచ్చింది, ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసింది, కింద అనేక మందిని ట్రాన్స్ఫర్ చేసింది చిన్న చిన్న ఆరోపణలు వచ్చినందుకు. ఇక్కడ ఎట్లా చేసింది? ఇంకా అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో ఒక ఎలక్షన్ జరిగినటువంటి ఒక చిన్న పైసలు పంచుతున్నారు అని తెలిస్తే ఎన్నికనే 4 నెలలు 5 నెలలు వాయిదా వేసింది. ఇక్కడేముందండి? మొత్తం చోద్యం చూస్తూ నాన్ లోకల్స్ అక్కడే ఉండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డబ్బులు పంచుతున్నటువంటిది. ఆటో బహిరంగ సభలకు వచ్చినట్టు ఆటోలలో, లారీలలో, ఫంక్షన్ హాళ్లలో పెట్టి దొంగ ఓట్లు వేసినటువంటిది ఐడి కార్డులు పట్టుకొని పోయి చూస్తుంటే అంటే ఏంది? చోద్యం చూస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి సిస్టమ్. అట్టర్ ఫెయిల్యూర్ ఎట్లయిపోయింది? మరి అనుబంధ సంస్థ బీజేపీ అనుబంధ సంస్థ కాంగ్రెస్ అంటుంది. మరి ఆ అనుబంధ సంస్థకు కాంగ్రెస్ కు సంబంధం ఏంది? మరి అంటే బీజేపీ చెప్పి చేయించాదా ఈ అనుబంధ సంస్థతో వీళ్ళకి? కాదు. అందుకనే కిషన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఈవీఎం లో హైజాక్ జరిగిందని రాహుల్ మాట్లాడారు. మరి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఎలా గెలిచింది అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు అంటే ఏదో ఒక స్టాండ్ మీద ఉండాలి మీరు. ఎవరు? నేను విశ్లేషిస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పింది ఏంది? బీజేపీ గెలిచినటువంటి ప్రధాన కారణం ఈవీఎం లో ట్యాంపరింగ్ అనేది ఒకటి, దొంగ ఓట్లు. దొంగ ఓట్లు కీలకం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా దొంగ ఓట్లు పడ్డాయి కదా. ఎన్ని పడి ఉంటాయి సుమారు? ఎన్ని పడి ఉంటాయి అనేది ఎవరు? 1 పడ్డా, 2 పడ్డా, 10 పడ్డా, 12,000 పడ్డా, 20,000 పడ్డా, 30,000 పడ్డా ఉన్నట్టు కంప్లైంట్స్ ఇచ్చిన అందరు ఇచ్చింది కదా. బీజేపీ కూడా కంప్లైంట్ ఇచ్చింది కదా, దొంగ ఓట్లునే ఐడి కార్డులు పంపుతున్నాయి అనేటువంటి విషయంలో. మరెందుకు బీజేపీ సీరియస్ గా వ్యవహరించలేకపోయింది? అదే కదా. ఇప్పుడు అదే ఎలక్షన్ మునుగోడులో బై ఎలక్షన్ జరుగుతాడు. ఇంకా ఇక్కడ జనరల్ ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా ఎలక్షన్ రిజల్ట్ వస్తుంటేనే డీజీపీ పోయి రేవంత్ రెడ్డిని కలిస్తే డీజీపీని తీసి పక్క పడేసిర్రు. అరే అంత యాక్టివ్ గా ఉన్న ఎన్నికల కమిషన్ ఒక్కసారి కూరలు ఎట్లా పోయినాయి, ఒక్కసారి పవర్ లేకుంటే ఎట్లా పోయింది? అంటే రాష్ట్రానికి తిరిగి ఎలక్షన్. ఇప్పుడు అదే ఎన్నికల కమిషన్ బీహార్ లో ఏం చేసింది? 10,000 రూపాయలు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత 10,000 రూపాయలు పంపించడానికి అనుమతి ఇచ్చింది. మరి ఇక్కడ ఐడి కార్డులు ఉన్నాయి, దొంగ ఓట్లు అవుతున్నాయి, ఇవన్నీ చెప్తుంటే ఎన్నికల కమిషన్ సప్పుడు లేదే. రాష్ట్రానికి తిరిగి ఎన్నికల కమిషన్ రూల్స్ పెట్టుకొని వ్యవహరిస్తుందా? మరి దీనికి అన్ని రాజకీయ పార్టీలు అలాంటి ప్రజాస్వామికవాదులు అడగాలి కదా, వాళ్ళకు సమాధానం చెప్పాలి. లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదు. ఇప్పుడు ఇదే అయిపోతుంది. రాహుల్ గాంధీ చెప్పినట్టు దొంగ ఓట్లు వేసుకో, వాళ్ళ అధికారం బీజేపీ అధికారం ఉన్న దగ్గర బీజేపీ, కాంగ్రెస్ అధికారం ఉన్న దగ్గర కాంగ్రెస్. ఇది ప్రిసైడింగ్ అయిపోతుంది, కన్వెన్షన్ జరుగుతుంది. ఇది ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది భవిష్యత్తులో జరిగే ఏ బై ఎలక్షన్ అయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్న బై ఎలక్షన్ కైనా ఒక కన్వెన్షన్, ఒక సంప్రదాయం అయిపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే పోలీసు దొంగ ఓట్లు ఎట్లయినా వేసుకోవచ్చు, విచ్చలవిడిగా వదిలేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. మన 20-30 సంవత్సరాలుగా మనం ఫీల్డ్ లో ఉన్న బూత్ కవర్ చేసినటువంటి వాళ్ళం మేము. ఇట్లా జరిగిన బ్యాలెట్లు ఉన్నప్పుడు రిగ్గింగ్ జరిగినటువంటి విన్నాము. అది మనమైతే చూడలే, పేపర్లలో చూసినటువంటి బ్యాలెట్ లో ఉన్నట్టు. ఈవీఎం లో వచ్చిన తర్వాత దొంగ ఓట్లు అది ఎట్లా ఉందండి? నేను చూసినాం. ఈమె సుల్తానా, ఆడ ఉన్నోళ్ళు అధికారి కాంచి పోలీస్ కాంచి ఈమె సుల్తానే, ఫేస్ కనిపిస్తే సుల్తానా, ఫేస్ చూసి కూడా సుల్తానే. ఇట్లా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఇది జరిగింది. ఇంత జరిగితే ఎలక్షన్ కమిషన్ కు తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం అనేది ఆశ్చర్యకరమైనటువంటిది. ఇది ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటిది కాదు. ఇది కన్వెన్షన్ గా మారబోతుంది. ఇది సాంప్రదాయంగా జరుగుతుంది. కానీ సార్ ఒక్క విషయం విజయ్ గారు, ఇప్పుడు ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కూడా మద్దతు ఇచ్చింది కదా. సో వారిది బలమైన ఓట్ బ్యాంక్ కదా తెలంగాణ రాష్ట్రం, గ్రేటర్ హైదరాబాద్ లో, అందులో జూబ్లీ హిల్స్ లో. మరి అవన్నీ చాలా కళ్ళ కట్టినట్టు కనిపిస్తా ఉన్నాయి కదా. సో మనం ఎట్లా వారి విజయాన్ని ఎలా
క్వశ్చన్ ఒక్కటి అదే కదా. సొంతంగా 19,000 ఓట్లు తెచ్చుకున్న నవీన్ యాదవ్ ఒక్క నిమిషం సొంతంగా తెచ్చుకున్నాడు 19,000. అది కూడా ఉంది. విను. 3 బలాలు ఎంఐఎం లో 44,000 తెచ్చుకున్నాడు ఆయన ఇప్పుడు అదే. ఇప్పుడు అదే 2014. అవును. ఇప్పుడు ఎంఐఎం కూడా ఏంది, ఎంఐఎం షబ్బీర్ అలీ బీహార్ పోయి ఎంఐఎం అనేది బీజేపీ బీటింగ్ అని ఆడ ఎలక్షన్ ప్రచారం చేసి వచ్చిండు షబ్బీర్ అలీ. ఇక్కడికి వచ్చి ఏమంటాడు, ఇక్కడ కాంగ్రెస్ తో పొత్తు అంటే బీజేపీ అనుబంధ సంస్థ ఎలక్షన్ కమిషన్ తో పొత్తు, బీజేపీ బి టీమ్ తో పొత్తు. ఓకే కాంగ్రెస్ బీజేపీ ఓకే సార్ కాంగ్రెస్ బీజేపీ బీజేపీ అంటే నిజంగా ఎక్కడైనా నమ్మాలని అర్థం కాదు జనాలకు. కాంగ్రెస్ బీజేపీ బద్ద శత్రువులు, బద్ద శత్రువులు నేషనల్ లెవెల్లో ఆ దేశం లెవెల్లో మాట్లాడదాం. మనతోటి కల్వ సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు. తెలంగాణ వరకు ఈ రకమైనటువంటి పద్ధతి ఉంది. కాంగ్రెస్ ఓకే, ఓకే, ఓకే. ఏమైనా మాట్లాడదు. దయచేసి ఆగాలి. ఇంకొక ఇద్దరు గెస్ట్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు మీ దగ్గరికి వస్తారు. ఓట్లు మన పార్లమెంట్ క్రైటీరియా ప్రామాణికంగా తీసుకుంటే బీజేపీకి 65,000 ఓట్లు వచ్చినాయి ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో. బీజేపీకి 65,000 ఓట్లు వచ్చినాయి. అవును, ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయో చూస్తున్నటువంటి అంశం. 17,000 వచ్చింది ఇప్పుడు. కల్వ సుజాత గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకురాలు. నమస్తే మేడం. నమస్తే అండి. సో మొత్తానికి జూబ్లీ హిల్స్ లో ఎన్నిక గెలుపు కోసం బాగా ఫైట్ చేసినటువంటి వాళ్ళలో మీరు కీలకంగా ఉన్నారు. సుజాత గారు, కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ అండి. కానీ నేను ఒక భాగస్వామిరాలని కానీ కీలకం కాదు, నేను కూడా వన్ ఆఫ్ ద అంతే. Yeah, సో yeah. అందరూ కష్టపడ్డారు, నేను కూడా కొంచెం కష్టపడ్డాను అంతే. సో మాగంటి సునీత గారు